దర్శకుల గురించి హీరోలు గొప్పగా చెప్పడం వేరు, మళ్ళీ మళ్ళీ కలిసి పనిచేయాలని అనుకోవడము వేరు. కానీ ప్రొడక్షన్ హౌస్ ఒక దర్శకుడి వల్లే మా సంస్థ ఈ స్థాయిలో ఉందని చెప్పడం వేరు. రామ్ చరణ్, దిల్ రాజు గేమ్ చేంజర్ కాంట్రవర్సీలో ప్రముఖంగా వినిపిస్తోంది డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు. ఇంతకీ ఆయన ఏం చేశారు? పటాస్ తెరకెక్కించిన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ల వల్లే మాకు అనిల్ రావిపూడితో పరిచయం ఏర్పడింది అని సంక్రాంతికొస్తున్నాం ఈవెంట్లో శిరీష్ చెప్పిన మాటలను ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అనిల్, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ సరి గారికి. ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు. ఆ రోజు సినిమా చూడడం, ఆ సినిమా చేయడం, ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు. మేమంటే అంత ఇష్టమేమో, ఆయన కూడా పోవాలనుకోవడం లేదు. అనిల్ రావిపూడికి కూడా తమ సంస్థతో అంతే అనుబంధం ఉందన్నది ఆయన మాటల ద్వారా అందరికీ బాగా అర్థమైన విషయం. ఇకపై కూడా అనిల్ రావిపూడి తమ సంస్థలో వరుసగా సినిమాలు చేస్తారని రీసెంట్గా కూడా క్లారిటీ ఇచ్చారు శిరీష్. సంక్రాంతికొస్తున్నాం సక్సెస్ తమ సంస్థకు అత్యంత అవసరమైన సందర్భంలో వచ్చిందని చెప్పారు. ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యమంటూ అనిల్ రావిపూడికి శిరీష్ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వైరల్ అవుతోంది. ఇకపై అనిల్ కెరియర్లో ఓ సినిమా బయట చేస్తే ఇంకో సినిమా దిల్ రాజు సంస్థలో చేస్తారని, తమ జర్నీ కంటిన్యూ అవుతుందని తెలిపారు. పనిలో పనిగా మెగా అనిల్ గురించి కూడా చెప్పేశారు శిరీష్. రీసెంట్గా నార్త్లో ఓ స్కెడ్యూల్ చేశారు మెగాస్టార్. ఈ స్కెడ్యూల్ని అనుకున్న దానికన్నా ముందే ర్యాపప్ చేసేశారు. దానివల్ల నిర్మాతకు కొన్ని లక్షలు మిగులుతున్నాయన్న అనిల్ క్యాలిక్యులేషన్కి ఫిదా అవుతున్నామన్నది శిరీష్ మాట. ఇలాంటి డైరెక్టర్లు మరింత మంది వస్తే బావుండంటున్నారు ఇండస్ట్రీ జనాలు. వార్తల్లో ఉండాలంటే సినిమాలు కంపల్సరీగా చేయాల్సిందేనా ఏంటి? ఆలోచించాలే కానీ లైమ్లైట్లో ఉండడానికి మార్గాలు కోకొల్లలుంటాయి. చాలా మంది చెప్పుకునే ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు దీపికా పదుకోన్. ఇంతకీ ఈ లేడీ మీద ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ ఫోకస్ ఎందుకు చేస్తున్నట్లు? దీపికా పడుకోన్ మొన్నటిదాకా ఈ పేరు వింటే నార్త్ హీరోయిన్, మూలాలు సౌత్వే అయినా ఎక్కువగా ఆమె అక్కడే ఫోకస్ చేశారు కాబట్టి మనకు దీపిక నార్త్ నాయిక అనే ఫీలింగ్ బాగా ఉండేది. కానీ ఇప్పుడు దీపికని సౌత్ మరింతగా ఓన్ చేసుకుంటోంది. అందుకే దీపికకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. లాస్ ఏంజలీస్లోని హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో దీపికా పడుకోన్కి ఓ స్టార్ని కేటాయించారు ఆర్గనైజర్స్. ఆ గౌరవం పొందిన ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా హిస్టరీ క్రియేట్ చేశారు దీపిక. ఇప్పుడంటే మెటర్నిటీ లీవ్స్లో ఉన్నారు, కానీ లేకుంటే సెట్స్ మీద మల్టిపుల్ సినిమాలుండేవి ఈ లేడీ చేతిలో. మోషన్ పిక్చర్స్ కేటగిరీలో స్టార్ని సొంతం చేసుకున్నారు దీపికా పదుకోన్. హాలీవుడ్ బూలవార్డ్లో వాక్ ఆఫ్ ఫేమ్ లొకేట్ అయింది. అక్కడ స్టార్ని మెయింటైన్ చేయటం కోసం 72 లక్షలకు పైగా స్పాన్సర్షిప్ ఫీ కింద పే చేయాలి దీపికా పడుకోన్. ప్రభాస్ స్పిరిట్ నుంచి బయటకొచ్చిన దీపిక త్వరలోనే కల్కి 2 సెట్స్లో జాయిన్ అవుతారు. ఐకాన్ స్టార్ అట్లీ సినిమాలో ఆమె మెయిన్ లీడ్. నార్త్లోనూ షారుఖ్ కింగ్తో సహా క్రేజీ ప్రాజెక్టుల్లో వినిపిస్తోంది దీపికా పేరు. కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ ఊరిస్తూ ఉంటాయి. వాటి గురించి ఏ ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినా ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కాంబినేషనే మెగాస్టార్ అండ్ మహేష్. ఆచార్యలో స్క్రీన్ మీదకు రావాల్సిన ఈ కాంబో మిస్ అయింది. యాక్చువల్గా అంతకు ముందే ఓ డైరెక్టర్ వీరిద్దరి కోసం కథ రాసుకున్నారా? ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుందాం పదండి. ఏదో ఒక రీజన్తో వార్తల్లో ఉంటుంది ఏమాయ చేశావి. ఇప్పుడు మళ్ళీ మహేష్తో ముడిపడిన టాపిక్తో ట్రెండ్ అవుతోంది. ఏమాయ చేశావే కథని మహేష్ని దృష్టిలో పెట్టుకుని రాశారట గౌతమ్ వాసుదేవ్ మెనన్. అంతేకాదు, ఇనీషియల్ డ్రాఫ్ట్లో మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రామినెంట్ రోల్ ఉందట. చిరంజీవి సెట్లో పనిచేసే కుర్రాడి ప్రేమ కథగా రాసుకున్నారట గౌతమ్. అయితే కథంతా విన్న మహేష్ మాత్రం, సారీ సార్, మన కాంబో అంటే యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ స్టోరీ వద్దు అని సున్నితంగా తిరస్కరించేశారట. దీంతో సీన్లోకి శింబు, చైతు ఎంట్రీ ఇచ్చారు. లేకుంటే మహేష్ గౌతమ్ కాంబోలో క్లాసిక్ రిజిస్టర్ అయి ఉండేది విత్ మెగాస్టార్ ప్రెజెన్స్. ఈ స్టోరీ తెలియని వారు ఆచార్యలో మిస్ అయిన ఛాన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఆచార్యలో చరణ్ చేసిన రోల్ కోసం ముందు మహేష్నే అనుకున్నారు. అంతా అయిపోయింది, ఇక సెట్స్లో అడుగు పెట్టడమే తరువాయి అనే ఎదురు చూపులు కనిపించాయి. కానీ ఆఖరి నిమిషంలో ఎందుకో అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం SSMB 29తో బిజీగా ఉన్నారు మహేష్. ఇండస్ట్రీలో తన తర్వాత ఆ కుర్చీకి పర్ఫెక్ట్ హీరో మహేషే అని మెగాస్టార్ గతంలో చెప్పిన మాటల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఫ్యూచర్లో అయినా ఈ కాంబోకి స్కోప్ ఉందా అనే చర్చ జరుగుతోంది. మహేష్కి, చిరుకి తగ్గ సబ్జెక్ట్తో ఎవరైనా ముందుకెళితే ఈ క్రేజీ కాంబోని స్క్రీన్ మీద విట్నెస్ చేయొచ్చన్నది అందరి మనసుల్లోని మాట. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా, ఫస్ట్ పీరియాడిక్ సినిమా కావడంతో వీరమల్లు మీద భారీ అంచనాలున్నాయి.
మరి ట్రైలర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయిందా? ఈ స్టోరీలో చూద్దాం. పవన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు 17వ శతాబ్దపు కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ ఉంది. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 24న ఆడియన్స్ ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన యూనిట్ గ్రాండ్ గా ట్రైలర్ ని లాంచ్ చేసింది. ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ని మరిపించే రేంజ్ లో ట్రైలర్ ని కట్ చేసింది మూవీ టీమ్. యాక్షన్ బ్లాక్స్, గ్రాఫిక్స్ విషయంలో యూనిట్ తీసుకున్న కేర్ ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది. పవన్ అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అన్న రేంజ్ లో ట్రైలర్ ని ప్రెజెంట్ చేశారు. ఈ అప్డేట్ తో ఇప్పటి వరకు సినిమా మీదున్న అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయిపోయాయి. సినిమా ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్. పవన్ సినిమా ట్రైలర్ అంటేనే పంచ్ డైలాగ్స్ కోసం వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. అందుకే పవన్ మార్క్ వన్ లైనర్స్ ఈ ట్రైలర్లో వావ్ అనిపించాయి. పులుల్ని వేటాడే బెబ్బుల్ని అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. విలన్గా బాబీ డియోల్ ప్రెజెన్స్ కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ చివర్లో బాబీ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ చెవుల్లో రీసౌండ్ ఇస్తోంది. మోదీ చెప్పినట్టుగా ఆంధీ వచ్చేసింది అంటూ పవన్ కళ్యాణ్ని చూపించడం ట్రైలర్ కట్లో హైలైట్గా నిలిచింది. 3 నిమిషాల అనౌన్స్మెంట్ వీడియో అద్భుతం. 7 నిమిషాల షో రీల్ ప్రివ్యూ మామూలుగా లేదు. రామాయణాన్ని ఈ తరానికి పర్ఫెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. నార్త్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వార్తలకు సౌత్ లో ఎలాంటి సందడి కనిపిస్తోంది? మాట్లాడుకుందాం పదండి. రణ్బీర్ రాముడిగా, యష్ రావణుడిగా, నితేష్ తివారీ రామాయణ అనౌన్స్మెంట్ వీడియో చూసిన వాళ్లంతా ఐ ఫీస్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆన్లైన్లో ఈ కంటెంట్ ఎప్పుడు రిలీజ్ అయినా గూస్ బంప్స్ గ్యారంటీ అనే మాటలు వైరల్ అవుతున్నాయి. రామకథ ఆధారంగా తెరకెక్కుతోంది నితీష్ తివారీ రామాయణం. గ్లోబల్ స్టాండర్డ్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేయాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నారు నితేష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతోంది టీం. సీతమ్మ తల్లిగా సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందంటున్నారు షో రీల్ చూసినవారు. రామాయణ్ పార్ట్ 1 షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ అవుతోంది. పార్ట్ 2 షూటింగ్ ఆగస్టులో మొదలవుతోంది. ఫస్ట్ పార్ట్లో యష్ కనిపించడం అన్నది వైరల్ న్యూస్. సెకండ్ పార్ట్లోనే యష్ కి సంబంధించిన కథ మొత్తం నడుస్తుందట. ఈ ప్రాజెక్టుకి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు కేజీఎఫ్ స్టార్. బడ్జెట్ కి ఎక్కడా వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు నమిత్ మల్హోత్రా. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంయుక్తంగా అందిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్తో విజువల్ ఎక్స్పీరియన్స్ కి మ్యాజికల్ టచ్ గ్యారంటీ అనంటోంది యూనిట్. ఇంతగా ఊరిస్తున్న విజువల్స్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యష్ అండ్ రణ్బీర్ ఫ్యాన్స్. చూసారుగా, ఇవి ఇవాల్టి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.